ఈ 73 పుస్తకం చెప్పమను. దేవమాత పాదముల చెంత నీ స్తోత్రముతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుకుని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. క్రీస్తు మా ప్రార్థన ఉదరించండి. క్రీస్తు మా ప్రార్థన ప్రకారం దయచేయండి. మా మీద దయగారండి స్వామి. మా మీద దయగారండి స్వామి. మా మీద దయగారండి స్వామి. మా మీద దయగారండి స్వామి. మా గురికి వేడుకోనండి. 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 మా పాపం మన్నించండి స్వామి. మా విధించండి స్వామి. సర్వేశ్వర పరిశుద్ధ మాత మాకు ప్రార్థించండి. జగద్రక్షకుడైన యేసువా, మీ సేవ కింద నిలిచిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించే ఇదిగో మాకు అంతటి అనుగ్రహమును దయచేసి దేవవారి కాలక్రమానందు నిజమైన మనుషులే జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉన్న భాగ్యము మాకు ఎప్పటికీ ప్రార్థింపు చేయను ఆదరించండి స్వామి. ఆమేన్. కావరి గిరి గృహలోన ప్రేమ వాహిని నరలోకాన నిలుపుము దృష్టిని నడియే రాజపాదారిని జపమాల ధ్యానం కడు నీకు ప్రియతం జగతి జీవం క్షేత్రుజయం జపమాల ధ్యానం కడు నీకు ప్రియతం జగతి జీవం క్షేత్రుజయం మా కరుషాల బాబు హరితం మా యేసుని జీవిత చరితం పరలోక ప్రవేశద్వారం మా ఏకైక మాతా స్తోత్రం పరలోకాన వెలిగే పావని గిరి గృహలోన ప్రేమ వారిని నరలోకాన నిలుపుము దృష్టిని నడియే రాజపాదారిని. పరిశుద్ధ సమయంలో పునీత బెర్నాడు గారి వేడుకలు చెప్పండి చెప్పించుకున్నాం. మిక్కిలి మీ శ్రమలు వచ్చి మీ ఉపకార సహాయం
ఒకరైనా మీ వలన చేయబడినట్లు ఎన్నడూ లోకంలో వెలువరించండి. కన్యకల రాణి తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపబడి మీ పవిత్ర పాదం సమీపించుచున్నాను. నేను మీ దయ కాచుకొని మీ సమకూర్చి ఉన్నాను. మనుష్య తల్లి, నా విజ్ఞాపన చెప్పక ప్రయోగించండి. ఆమేన్. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణ యేసయ్య, మీకే స్తుతి స్తోత్రము తండ్రి.